హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు శనీశ్వరుడు. రచయిత్రి సి అనురాధ గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ఫిబ్రవరి నెల 9వ తారీఖు 2025లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. కాలింగ్ బెల్ మోగింది. హాల్లో పేపర్ చదువుతున్న మా అత్తగారు ఎవరూ చూడవే అనటంతో వెళ్ళి తలుపు తీశాను. ఉన్నారా అమ్మ మీ వారు అంటూ లోపలికి ప్రవేశించారు నర్సయ్య గారు. నేను పక్కకి తప్పుకున్నాను. సరాసరి లోపలికి వచ్చి సోఫాలో మా అత్తగారికి ఎదురుగా కూర్చున్నారు. మా అత్తగారి కేసి చూశాను. ఆమె ముఖం మాడిపోయింది. చేతుల్లో పేపర్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు పని కాలేదంట, రేపు ఖచ్చితంగా ఇస్తామన్నారు నిదానంగా చెప్పాను. ఆయన అదో రకంగా నవ్వుతూ, ఈ అప్పు తీర్చటానికి మరో అప్పు చేస్తున్నారు మీ దొరవారు అన్నారు వెటకారంగా. నాకు చివుక్కుమనిపించింది. మీకెందుకండి మా తిప్పలు మావి అని గట్టిగా అనాలనిపించింది. కానీ నోరు పెగల్లేదు. ఏమిటి ఈరోజు టిఫిను సాదాసీదాగా అడిగారు. ఇడ్లీ సాంబార్ అండి బాబాయ్ గారు అన్నాను. ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా, ఏది తీసుకురా అమ్మ తింటాను అన్నారు చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గర వైపు నడుస్తూ. మరీ ఎక్కువ తేకమ్మా, 3 చాలు. ఈ మధ్య షుగర్ ఒకటి వచ్చి పడింది. నేనేమీ మాట్లాడకుండా కిచెన్ వైపు నడిచాను ఇడ్లీ తేవటానికి. ఆయన అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు తినటానికి సిద్ధపడుతూ. శుభ్రంగా తిని చేతులు కడుక్కొని వెళ్తూ, నీ చేతి వెంట అమృతమమ్మా అని ఒక కాంప్లిమెంట్ పాడేశారు. ఇడ్లీ ఎవరు చేసినా బాగానే వస్తుందండి, నా గొప్పేమీ లేదు అన్నాను. ఇడ్లీ అంటే ఇడ్లీ ఒకటే కాదమ్మా, చట్నీ సాంబార్ ఏదైనా బ్రహ్మాండంగా చేస్తావు. మర్చిపోకుండా చెప్పమ్మా ప్రసాద్కు, లేదంటే రేపు లంచ్ కూడా మీ ఇంట్లోనే చేయాల్సి వస్తుంది అంటూ వెళ్ళిపోయారు. ఏమిటే వాడికి మర్యాదలు, వచ్చినంత మాత్రాన అలా అణిగిమణిగి ఉండటమే. మా అత్తగారు బెడ్రూమ్లో నుండి బయటికి వస్తూ అరిచారు నన్ను. అది కాదత్తయ్య, మనం ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడతారు, వినేవాళ్ళకి గొడవలాగుంటుంది, అది మనకు బాగుండదు కదా అన్నాను అనునయంగా. ఏమిటో కర్మ, మీ మామగారి హయాంలో లేని విషయాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అసలు ఆయన ఏనాడైనా అప్పు చేసి ఎరుగునా? అంతా కాలమహిమే తల్లి అంటూ సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్లో మొహం తూర్చారు. నాకు 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. నల్లటి విగ్రహం, తెల్లని బట్టలు, చేతివేళ్లకు 8 ఉంగరాలు పెట్టుకొని మా వారు వెంట ఇంటి లోపలికి వచ్చారు నరసయ్య గారు. మా వారు ప్రసాద్. ఆయన్ని సాదరంగా ఆహ్వానించి, ఈయన నరసయ్య గారని బిజినెస్ మ్యాన్ అమ్మా అంటూ నాకు మా అత్తగారికి పరిచయం చేశారు. ఆయన గట్టిగా నవ్వారు. ఇప్పటి వరకు నన్నెవరూ బిజినెస్ మ్యాన్ అనలేదయ్యా, తండాల నర్సయ్య అనే అంటారు అంటూ మా అత్తగారి వైపు తిరిగి, నమస్కారం అమ్మా అన్నారు. మా అత్తగారు గమనించినట్టు మా వారి వైపు ప్రశ్నార్థకంగా చూశారు. అదేనమ్మా, ఇల్లు తనఖా పెట్టాలనుకుంటున్నాం కదా, అందుకే వీరొచ్చారు అన్నారు మా వారు. అమ్మ నా నోట మాట కాదనదు అన్నాడు మీవాడు. కానీ పెద్దవాణ్ణి కదమ్మా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు చేయకూడదని నా అనుభవం. అందుకే నేను వచ్చానమ్మా. మా అత్తగారి మొహంలో బాధ స్పష్టంగా తెలుస్తోంది. కాఫీ ఇస్తావా అన్నారు మా వారు నా వైపు తిరిగి. నేను కాఫీ చేయటానికి కిచెన్లోకి వెళ్ళాను. ఆయన చనువుగా ఇల్లంతా చూసి వచ్చారు. మా అత్తగారికి కంపరంగా ఉంది ఆయన్ని చూస్తే. కాఫీ తాగుతూ, అయితే 2 పిల్లలన్నమాట మీకు అన్నారు టీవీ పైనున్న ఫ్యామిలీ ఫోటోను చూస్తూ, అంతా పసిగట్టినట్టు. బాగుందయ్యా, ముచ్చటైన సంసారం, అనుకూలవతి అయిన భార్య, అభిమానవతి అయిన అమ్మ అంటూ ఆయన మాటలకి ఆయనే బిక్కరగా నవ్వారు. ఆయన వెళ్ళిపోయారు అనే కంటే మా వారే సాగనంపి వచ్చారు అంటే బాగుంటుంది. మా వారు తిరిగి వచ్చాక మా అత్తగారు గొడవ పెట్టుకున్నారు. ఎక్కడ దొరికాడ్రా నీకు ఈ శనీశ్వరుడు, వాణ్ణి చూస్తేనే భయమేస్తోంది, వీడికిస్తే ఇల్లు తిరిగి వస్తుందంటావా, నీ వ్యాపారాలు వద్దు పాడు వద్దు, లక్షణమైన బ్యాంకు ఉద్యోగం మానుకుని వ్యాపారాల మీద పడ్డావు, వ్యాపారంలో నీకేం అనుభవం ఉందని, అయినా నా మాట ఏనాడు విన్నావు, నీకు తోచిందే వేదం, మీ నాన్నగారుంటే ఇలా చేసి ఉండేవాడివా, చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ప్రతీ నెల 6వ తేదీ వస్తే మా క్యాలెండర్లో డేట్ చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఆయనకు నేనెందుకు గౌరవం ఇస్తానంటే, మా ముందు వేళాకోళంగా మాట్లాడినా, మా గురించి ఎవరైనా ఏమన్నా అంటే చిరాకు పడతారని మా దగ్గర వాళ్ళ ద్వారా తెలిసింది. ఒకసారి మా దగ్గర బంధువుల ఫంక్షన్ ఉంటే వెళ్ళాం. అక్కడికి నరసయ్య గారు కూడా వచ్చారు.
మా వారిని నరసయ్యకు పరిచయం చేసిన మా వారి ఫ్రెండ్ కూడా వచ్చాడు. అతను ఇల్లు కట్టుకోవటానికి కొంత డబ్బు అవసరమైతే నరసయ్య గారి దగ్గర తీసుకున్నాడట. అతను నరసయ్యని తప్పించుకుని తిరగసాగాడు. నరసయ్య గారు అతన్ని దొంగని పట్టుకున్నట్టు పట్టుకుని నిలదీశారు. ఏమయ్యా, డబ్బు ఎప్పుడు ఇస్తావు? కనబడినప్పుడల్లా మాయమైపోతున్నావే. డబ్బు తీసుకునేదాకా ఓడ మల్లన్న, అవసరం తీరాక బోడి మల్లన్న అన్నట్టుంది నీ వ్యవహారం అంటూ అతన్ని ఉతికి ఆరేశారు. ప్రసాద్కు నాకంటే ముందే, నాకంటే ఎక్కువ డబ్బే ఇచ్చావుగా, అతన్ని అడగవేం అంటూ మమ్మల్ని ఇరికించాడు. దానికి ఆయన, ప్రసాదు నా బంధువోయ్, ప్రసాద్ భార్య నాకు కూతురు వరుస అంటూ దిలిపేశారు. నిజానికి మాకేమీ బంధుత్వం లేదు. అప్పటి నుండి నరసయ్య గారిపైన నాకు సదాభిప్రాయం ఏర్పడింది. బాబాయ్ గారనే పిలుపుతో దగ్గరయ్యాను. కొంచెం చనువు పెరిగి నన్ను అమ్మాయి అంటూ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటూ మా వారిని సున్నితంగా మందలిస్తూ మాలో కలిసిపోయారు. కానీ మా అత్తగారికి మాత్రం ఆయనంటే చిరాకు. వీడి పీడ ఎప్పుడు వదులుతుందో అని ఎప్పుడూ అంటూ ఉండేవారు. తర్వాత మరో సంఘటన మా బంధాన్ని మరికాస్త గట్టిపరిచింది. ఓసారి నేను మా అత్తగారు ఆటోలో గుడికి వెళ్ళి వస్తుంటే చిన్న ప్రమాదం జరిగి మా అత్తయ్య గారికి కుడి చెయ్య ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్లో ఉన్న మాకు 10,000 తెచ్చి చేతుల్లో పెట్టారు నర్సయ్య గారు. అడగకుండా ఆదుకున్నందుకు మా వారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది అప్పుగానే ఇచ్చినట్లు తర్వాత నోట్ రాయించుకున్నారనుకోండి. అయినా సరే వృత్తిరీత్యా కాస్త కఠినమే అయినా మానవత్వం ఉన్న మనిషిలా కనిపిస్తారు నాకు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మా వారు వ్యాపారాలలో ఏమీ మార్పు లేదు. నష్టాలు లేవు, కానీ లాభాల బాట పట్టడం లేదు. ఆ నెల మామూలుగానే 6వ తేదీ వచ్చిపోయింది. తర్వాత 7, 8 కూడా పొచ్చిపోయాయి. శనీశ్వరుడు ఇంకా రాలేదే, కొంపతీసి పోయాడా ఏంటి అన్నారు మా అత్తగారు. ఛా, ఊరుకోండి, మన అప్పు కోసం ఆయన్ని చంపేస్తామా ఏమిటి అన్నాను నేను. ఆయనే మేలమ్మా, వేళకు వడ్డీ ఇస్తామన్నా గమ్మున ఉన్నాడు. అదే ఆయన కొడుకులైతే వెంటనే క్లియర్ చేయమంటారు అన్నారు మా వారు. మాటల్లోనే నరసయ్య ఫోన్ నుండి కాల్ వచ్చింది. మా వారికి వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు. నాన్నగారు బాత్రూంలో కాలు జారి పడ్డారు. తుంటి ఎముక విరిగింది. హాస్పిటల్లో ఉన్నారు. మీరేదో ఇవ్వాలట, గుర్తు చేయమన్నారు అని. మా వారు వెంటనే డబ్బులు ఈరోజే అకౌంట్లో వేస్తాను, నేను పని మీద తిరుపతి వెళ్తున్నాను, 2-3 రోజుల్లో వస్తాను, రాగానే నాన్నగారిని కలుస్తానంటూ తన సానుభూతిని తెలియజేసి ఆ రోజే తిరుపతి వెళ్ళిపోయారు. పోనీ మనం వెళ్ళి చూసి వద్దామా? మా అత్తగారిని ధైర్యం చేసి అడిగాను. బుద్ధుందే నీకు, అసలు ఎలా అడుగుతావే నన్ను అంటూ కస్సుమన్నారు. అప్పు తీసుకున్న కొడుకు కంటే అప్పిచ్చిన ఆయన మీదే కోపంగా ఉంది మా అత్తగారికి. నాకు వెళ్దామని ఉన్నా ఒంటరిగా వెళ్ళలేకపోయాను. మర్నాడు ఫోన్ చేసి ఎలా ఉందని అడిగాను. పర్వాలేదని చెప్పారు వాళ్ళ అబ్బాయి. మా వారి క్యాంపు 2-3 రోజులు దాటి వారానికి సాగింది. తర్వాత నేను ఫోన్ చేసినా వాళ్ళ అబ్బాయి తీయలేదు. బహుశా బిజీగా ఉన్నారేమో అని. వారం రోజుల తర్వాత మా వారికి ఫోన్లో మెసేజ్ వచ్చింది, ఆయన కాలం చేసినట్టు. మా వారు చాలా బాధపడ్డారు, ఆయన చివరి రోజుల్లో కలవలేకపోయినందుకు. 15 రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు. లోపలికి రండి అన్నారు మా వారు. నేను కిచెన్లోనే ఉన్నాను. గొంతు వినిపించి గుర్తుపట్టాను. రాకూడదండి, ఉమాగారిని పిలుస్తారా అన్నాడు గుమ్మం బయట నిలబడి. ఉమా, ఉమా. మా వారి పిలుపుతో హాల్లోకి వచ్చాను. ఈ కాలంలో కూడా ఏమిటండి, పర్వాలేదు రండి లోపలికి అంటున్నారు మా వారు. మా వారి మొహమాటంతో అతను లోపలికి వచ్చాడు. మా వారు ప్లాస్టిక్ కుర్చీ ఒకటి సోఫా పక్కన వేశారు. అతన్ని వచ్చి కూర్చున్నాడు. వాళ్ళ నాన్నకి ఇచ్చే అలవాటు ప్రకారం కాఫీ తెచ్చి అతనికిస్తూ, ఇలా జరగాల్సింది కాదు అన్నాను. అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్లొచ్చాయి. మా అత్తగారు సోఫాలో కూర్చొని నా మాటలు మౌనంగా వింటున్నారు. మా నాన్నగారు ఈ కవర్ మీకు ఇమ్మన్నారు అంటూ ఒక పెద్ద కవర్ ఇచ్చాడు. మా వారు అందుకొని నా చేతికిచ్చారు. అందుకొని టీపాయ్ పైన పెట్టాను. మీ కుటుంబం అంటే ఎంతో అభిమానం మా నాన్నగారికి అని గొంతు బొంగురుపోయింది. ఆయన చివరి కోరిక. పెదవులను బిగపట్టాడు. బాధపడకండి, ఏం చేస్తాం, కష్టం వచ్చినప్పుడే గుండె తెటు చేసుకోవాలి నా ఓదార్పు. నాకు ఉమలాంటి కూతురు ఉంటే బాగుండేదిరా, కడుపు చూసి అన్నం పెడుతుందని ఎప్పుడూ అంటుండేవారు. నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎన్నోసార్లు చెప్పాం, ఈ వ్యాపారం వద్దు నాన్న, మాతో పాటే వచ్చి ఉండండి అని. వినేవారు కాదు. నాకు వ్యాపకం ఉండాలి కదరా అనేవారు. కాసేపు నిశ్శబ్దం మా మధ్య రాజ్యమేలింది. కాసేపు ఆగి లేచి నిలబడ్డాను. మా అత్తగారి వైపు తిరిగి నమస్కారం అమ్మ అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కాసేపటికి మా అత్తగారు వెళ్ళి తలుపు గడియ పెట్టి వచ్చారు. కవర్లో ఏముంది అంటూ కవర్ నా చేతికిచ్చి తీసి చూడమని. మా వారు అందుకొని కవర్లో ఉన్నవి బయటికి తీశారు. ఇంటి దస్తావేజులు.
మా అందరి నోళ్ళు తెరుచుకున్నాయి ఆశ్చర్యంతో. వాటితో ఒక కాగితం, మరో కవరు జారిపడ్డాయి. కాగితాన్ని తీశారు మా వారు. అది ఉత్తరం. దాన్ని నా చేతుల్లో పెట్టారు చదవమన్నట్టు. ప్రసాద్కు ఇది తేదీ లేని ఉత్తరం. నేను ఎప్పుడు పోతానో, ఈ లెటర్ నీకు ఎప్పుడు అందుతుందో నాకు తెలియదు కదా. నీ గురించి తెలుసుకుని నీకు అప్పిచ్చాను. మంచితనం అన్ని వేళలా పనికిరాదయ్యా. కొన్నిసార్లు కఠినంగా ఉండటం వలనే పనులు జరుగుతాయి. నువ్వు నాకు ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బు ఇచ్చినది అంతా రాసి ఉంచాను. ఎప్పటికైనా పోవాల్సిన వాడిని. నేను పోయాక ఈ ఉత్తరం నీకు అందుతుందని నాకు తెలుసు. నువ్విచ్చిన వడ్డీలతో నా అసలు ఎప్పుడో తీరిపోయింది. నా అసలు మినహాయించుకొని మిగతా డబ్బులు మీకే ఇచ్చేస్తున్నాను. నీ అప్పులు కంట్రోల్ కోసమే నీ ఇల్లు తనఖా పెట్టుకున్నాను. నిజానికి అప్పు ఇచ్చినప్పుడు నా ఆలోచన ఇలా లేదు. తర్వాత నీ పరిస్థితులు చూసి అది మారిందయ్యా. వడిగల గుర్రం కంటే వేగం వడ్డీ రేటు అంటారు. నేను నీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మరొకరి దగ్గరైనా ఇల్లు తనఖా పెడతావని గ్రహించాను. నీ ఆలోచనలు పసిగట్టగల అనుభవం నాది. మంచి కుటుంబం నీది. నీ వ్యాపారాలకు అత్యాశలకు దాన్ని బలి చెయ్యొద్దు. అనుకూలవతి అయిన భార్య, ముచ్చటైన పిల్లలు, ఇంతకంటే ఏం కావాలి నీ జీవితానికి? నువ్వు నిజాలు గ్రహించేసరికి వృద్ధాప్యం మీద పడవచ్చు. జీవితం చెయ్యి జారిపోవచ్చు. ఈ మాటలు నేను బతికి ఉన్నప్పుడు చెబితే నీకు చెవికి ఎక్కవు. ప్రాణం పోయిన మనిషి మాటలకు విలువ ఎక్కువ. అది కొన్నాళ్ళేలే. తర్వాత మళ్ళీ ఆ విలువ శూన్యమైపోతుంది. ఇంటి డాక్యుమెంట్స్ జాగ్రత్త. జీవితాన్ని, సంసారాన్ని జాగ్రత్తగా చూసుకో. బతికినా చచ్చినా నీ శ్రేయోభిలాషినే. ఇట్లు నరసయ్య. ఉత్తరంతో పాటు నా పేరు మీద కట్టిన ఆర్డీ బుక్ కూడా ఉంది. అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్లు ధారలై ప్రవహిస్తున్నాయి. మా వారు కూడా కన్నీరు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మా అత్తగారు, శనీశ్వరుడు పోతూ పోతూ మంచి చేస్తాడట, ఇదేనేమో పాపం మంచివాడే అంటూ చీరకొంగుతో కళ్ళొత్తుకున్నారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.